మన బాధలు గాథలు వ్యధలు మదిలో పాతరవేయొద్దండి. న్యాయస్థానం మన మధ్యకే నడిచి వస్తుంది. ముందుకడుగేయండి. విధి లేని బడుగులకు న్యాయం దొరికే స్థలము, కష్టాల బడుగులకు న్యాయం పంచే ప్రదేశం, గది లేని నిర్భాగ్యులకు న్యాయం ఇచ్చే నివాసం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? తీసుకుని సార్ పట్ట చేసిన నేను వాళ్ళకి పెడతారని పట్ట చేస్తే తీసుకుంటూ వెళ్ళగొట్టారు. ఇల్లు కూడా లేదు, ఇప్పుడు బయటకు వెళ్ళగొట్టారు. బస్ స్టాండ్లో కూర్చుంటే ఒక అబ్బాయి కలిసి ఇక్కడ తీసుకొచ్చింది. ఓకే, నేను అరోరా కాలేజ్ విద్యార్థిని, పారాలీగల్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. నల్సా అంటే చట్టపరిధిలోని సెక్షన్ 12 ప్రకారం ఉచిత న్యాయ సేవలు కల్పించాలని ఆదేశిస్తుంది. ఉచిత న్యాయ సేవలు పొందాలంటే దానికి అర్హతలు కూడా ఉన్నాయమ్మా. అందులో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, దివ్యాంగులు, మానసికంగా అనారోగ్యంగా ఉన్నవారు, తుఫాన్లు, కరువు బాధితులు, విపత్తులు వంటి బాధితులైన వారికి కూడా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చమ్మా. ఉచిత న్యాయ సాయం పొందాలంటే ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయమ్మా. వారికి పట్టణాల్లో అయితే 3 లక్షల వరకు, గ్రామ స్థాయిలో అయితే 1 లక్షల వరకు, మహిళలకు, చిన్నారులకు ఎలాంటి ఆదాయ పరిమితులు అవకాశం లేకుండా ఉచిత న్యాయ సాయం పొందవచ్చమ్మా. ఉచిత న్యాయ సాయం కింద బాధితుల తరఫున వాళ్ళను వినిపించడానికి మరియు లాయర్ని ఏర్పాటు చేస్తారు. లీగల్ ప్రొసీడింగ్స్కి అయ్యే ఖర్చులన్నీ ఉచితంగా ఇస్తారమ్మా. అలాగే మీకు ఒక సపరేట్ న్యాయవాదిని కూడా మీకు ఇస్తారు. ఏం బాధపడతామా, నీకు ఒక లెటర్ రాసి మనము నీకు న్యాయం జరిగేటట్టు చూద్దాము. నీ భూమి నీకు నీ పేరు మీద చేసేటట్టు మళ్ళీ మనం చేద్దాం. నిరుపేదలకు, నిర్భాగ్యులకు, బడుగులకు, బలహీనులకు చట్టబద్ధమౌ బలమౌ ఉచిత న్యాయంకై నిలిచినదే ఈ న్యాయ సేవాధికార సంస్థ నల్సా. మీరు న్యాయ సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్య ఏదైనా ఉచిత న్యాయ సహాయం కోసం సంప్రదించండి. కోర్టు ఉన్న ప్రతి చోట న్యాయమూర్తుల సమక్షంలో ఈ సంస్థ పనిచేస్తుంది.